కానీ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడై దేవునికి ప్రార్థించినట్లయితే ఆ పనిలోనికి దేవుడు ప్రవేశిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా మొదలుపెట్టేది మనమే. మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి కానీ మనం ఆశ్రయించినట్లయితే, ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, కొంత ప్రార్థన నడిచిన తర్వాత ఇక దేవుని ఆత్మ ఎంటర్ అవుతాడు. ఇక తర్వాత నడిపింపంతా ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దానికి ముందు మనకేం చెప్తాడంటే, దేవుడు నువ్వు మొదలుపెట్టు అంటాడు. అది భక్తి జీవితమైనా భౌతిక జీవితమైనా నువ్వే ముందు అడుగేయాలి, నువ్వే మొదలు పెట్టాలి. ఇప్పుడు వెతకుడి నీకు దొరుకును అంటే ముందు వెతకటం అనేది ఎవరు చేయాలి? భక్తుడు చేయాలి. తర్వాత దేవుడు దొరుకుతాడు. 2002లో నేను వెతికా, నాకు దొరికాడు కదా. ఇక ఆయన తలుపు తీశాడు కదా. ఇక అప్పటి నుంచి అడగడం మొదలుపెట్టా. ఆయన ఇవ్వటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం.